ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, అసలు లాస్ట్ ఇయర్ మనకు ఈ యొక్క రిజల్ట్స్కి కౌన్సిలింగ్ డేట్స్కి ఎన్ని డేట్స్ టైం అయితే పట్టింది అన్న దాని రిలేటెడ్గా వీడియోలు అయితే క్లియర్గా అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు రావాల్సి ఉంటుంది. మరి ఇది ఎప్పుడు వస్తాయి, ఎన్ని డేస్ టైం పడుతుంది అన్నది ఒకసారి గమనిద్దాం. అంతకంటే ముందు అసలు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి, రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయినా అన్నది ఒకసారి గమనించినట్టయితే రిజల్ట్స్ అన్నవి మనకు మే 8న మనకు లాస్ట్ ఇయర్ అయితే రావటం జరిగింది. ఇలా లాస్ట్ ఇయర్ మే 8న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? మనకు ఏదైతే జూలై మంత్ ఉందో జూలై మంత్లో మనకు కౌన్సిలింగ్ అన్నది స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే లాస్ట్ టైం ఉన్న సిచ్యువేషన్స్ వేరు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇలా ఈ మల్టిపుల్ ప్రాసెస్ లాస్ట్ ఇయర్ ఉన్నాయి కాబట్టి మనకు డిలేస్ అనేవి జరిగాయి. బట్ ఈ ఇయర్ అలాంటి సిచ్యువేషన్స్ ఏవి కూడా లేవు. అందులోనూ మ్యాక్సిమం జూన్లోనే మీరు కాలేజ్కి వెళ్ళే విధంగా ఏవైతే అన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి కాబట్టి మరి ఈసారి ఏదైతే లాస్ట్ టైం ఇంత టైం తీసుకున్నారో అంత టైం అయితే డెఫినెట్గా అయితే తీసుకోరు. మరి ఈ ఏదైతే 2025 ఉందో ఇప్పుడు ఎన్ని డేస్కి వస్తాయి అన్నది మనం గమనించినట్టయితే మనకు పాలిసెట్ రిజల్ట్స్ అనేవి మే మనకు సెకండ్ వీక్లో అలా వచ్చేసాయి కదా. మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే వితిన్ మనకు 10 డేస్లో ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, వితిన్ 10 డేస్లో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. డేట్స్ వచ్చినా నాకు తెలిసి ఒక 3-4 డేస్కి స్టార్ట్ అయిపోతుంది. సో అలా చూసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే జూన్ ఫస్ట్ వీక్లో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఉండడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది. లేదు కొంచెం డిలే అయినా కూడా జూన్ సెకండ్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ డేట్స్ రావడం కాదు, డైరెక్ట్గా కౌన్సిలింగే స్టార్ట్ అవుతుంది అని అయితే చెప్తున్నాను. అంటే జూన్ సెకండ్ వీక్ కల్లా మ్యాక్సిమం కేసెస్లో ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు కౌన్సిలింగ్ డేట్స్ కూడా రావటం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఈ యొక్క ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. లేదు అనుకున్నట్టు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ టాపిక్ వచ్చేసినట్టయితే మనకు జూన్ సెకండ్ వీక్లో మ్యాక్సిమం కేసెస్లో స్టార్ట్ అనేది అయిపోతాయి. సో ఇలా ఈ యొక్క ఏదైతే సెకండ్ వీక్లో స్టార్ట్ అయ్యి ఇవి ఖచ్చితంగా మనకు 8 to 9 డేస్ అనేవి ఈజీగా అయితే జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, 8 to 9 డేస్ ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతాయి. సో మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్ ఏదైతే ఉందో జూలై ఫస్ట్ వీక్లో మీరు కాలేజెస్కి అనేది వెళ్ళటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మన కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అని ఆర్ మ్యాక్సిమం కేసెస్లో సెకండ్ వీక్లో కానీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీకు క్లాస్ వర్క్స్ వచ్చేటప్పటికి సెకండ్ యొక్క అయితే జూలై ఫస్ట్ వీక్ ఉందో జూలై ఫస్ట్ వీక్లో డెఫినెట్గా స్టార్ట్ అనేది అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.